మీరు సినిమా తీసే క్రమంలో నిజంగా తీసే క్రమంలో చాలా అష్టకష్టాలు పడుతుంటారు, రిలీజ్కి కూడా అష్టకష్టాలు పడుతుంటారు. కానీ ఏంటంటే మీరు ఇప్పుడు కనుక ఒప్పుకుంటే మీకు కోట్లు ఇచ్చి ఆఫర్ చేసి ఆర్టిస్ట్గా పెట్టుకునే డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టేసి మీ పందాలు మీ సిద్ధాంతాలను వదులుకోకుండా మీరు ట్రావెల్ అవుతున్నారు. అంటే ఇవన్నీ ఇంత కష్టాలు పడే బదులు ఒక క్యారెక్టర్ని ఒప్పుకొని దాన్ని కొంత సంపాదించుకొని మీ సినిమాలు మంచిగా ఇంకా మంచి క్వాలిటీతో తీసుకోవచ్చు కదా. మీ సిద్ధాంతాలు మార్చుకోమని నేను అనట్లేదు, ఆ డబ్బు వెనకేసుకొని మంచి సినిమాలు చేయొచ్చు, ఇంకా మంచి క్వాలిటీతో చేయొచ్చు కదా. ఇప్పుడు మీకులాగే నా శ్రేయోగులు చాలా మంది అంటున్నారు నరసింహ గారు, మీకులాగే చాలా మంది అంటున్నారండి. అయితే మీరందరూ మిస్ అవుతున్నారు నన్ను. నేనేం అష్టకష్టాలు పట్ల. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఆనందపడుతూ నేను చేస్తున్నాను. చాలా ఆనందంగా తృప్తిగా నా సినిమాలు తీస్తున్నాను. చాలా ఆనందంగా తృప్తిగా అనేక మంది మిత్రులు సహాయ సహకారాలతో ఆ జనం దేవర సినిమాలు రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏదన్నా పని చేస్తున్నాడు ముందు మీకు తృప్తి కావాలి. ఓకే, మీకు ముందు నేను చేస్తున్న పని నాకు నచ్చింది అనే ఐచ్ఛగా కావాలి, ఇష్టత కావాలి. అది కష్టం నష్టం అనుకుంటే అది యాప్ట్ కాదండి, అందులో ఆనందం ఉంది సార్. అలా నేను చేస్తున్న పని. ఇప్పుడు బ్రదర్, నేను 30 ఏళ్ళ బట్టి సినిమాలు తీస్తున్నా. అర్ధరాసంతం నుండి ఇప్పుడు దండకారణ్యం దాకా ఒక 20 ఏళ్ళు నా సినిమాలు మామూలు విజయాలు కదండి. అవును, అర్ధరాసంతం సంవత్సరం ఆడింది సార్, అది ఎర్రసేను సంవత్సరం ఆడిందండి. శ్యామలదండు జుబులి, దండోర, ఊరు మనదర, అడవి డ్యూటీలు, చీకటి సూర్లు, దళం, చాలా సినిమాలు 100 డేస్లు అండి. సో ఇలాంటి దశలో అప్పుడు మీరు చెప్పే ఈ కష్టాలు అంటే సెన్స్ అర్థమైంది నాకు, ఫైనాన్షియల్ కష్టాలు మీరు చెప్పేది కదండి. అంతే సార్. అందుకని గురించి 20 ఇయర్స్ నిజంగా నా సినిమాలు ఉధృతంగా ఆడి బళ్ళు, ట్రాక్టర్లు, లారీలు తిరణాలండి, మామూలుగా సార్. ఆ దశలో అనేక మంది నా రూట్కి వచ్చారు సినిమా ఇండస్ట్రీలో. అంటే ఈ రకమైన ప్లాత్మిత్రాలు అనేక మంది పెద్దలు, అనేక మంది. అది విప్లవ సొత్తు కాదండి, అది నాతో స్టార్ట్ అవ్వలేదు, నాతో ఫినిష్ కాదు. ఎవరిని తీస్తారు? వీడు బాజుడు నేను కూడా కాదు, ఆజుడు నేను కూడా కాదు. గోడవల్లి రామబ్రహ్మం గారు కానించి ఇప్పటిదాకా ఎందరో మహానుభావులు సామాజిక దృక్పథాలతో సినిమాలు తీస్తూ అమోఘంగా రోల్ ప్లే చేస్తున్నారండి. గోడవల్లి రామబ్రహ్మం గారా, బిఎన్ రెడ్డి గారా, కేవీ రెడ్డి గారా, వైవి రావు గారా, నాగయ్య గారా, ఆది సుబ్బారావు గారా, అలాగే వి మసూనరావు గారా, కె విశ్వనాథ్ గారా, మా గురు దాసనాడారా, బాపు గారా, మదల రంగారావు గారా, బి నరసింహరావు గారా, టి కృష్ణ గారా, దవడ సత్యం గారా, అయినండి ఉమామహేశ్వరరావు గారా, ఎన్ శంకర్ గారా, ఇప్పుడు శేఖర్ కమ్ములు గారా, తేజ గారా, ఎందరో ఇప్పుడు మన వచ్చిన 6 డైరెక్టర్ గారు, ఆయన పేరు ఏం పేరండి, చంద్రసిద్ధార్థ్ గారా. మళ్ళీ ఇంకొక ఆయనకు చాలా గొప్ప సినిమా చేశారండి ఈ మధ్యకాలంలో, కేఎస్ రామారావు ప్రొఫెషన్ అండి, క్రాంతి మాధవ్ గారా, అలా కృషి గారా, కంచి ఎంత గొప్ప సినిమా అండి. అలాగే ఎందరో మహానుభావులు తెస్తున్నారండి, అందులో నేను ఒకరిని. అయితే గురుగారు ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే, నా సినిమాలు ఉధృతంగా ఆడిన దశలో చాలామంది ఇండస్ట్రీలో చాలామంది నా రూటుకు రావడం వల్ల, సినిమాలు 6-7 ఏళ్ళు తీయడం వల్ల, ఆ ఉద్యమ సినిమాలు, ఆ పాటలు, ఆ నేపథ్యాలు, విప్లవ ఉద్యమకారుల యొక్క ఆ వేష భాషలు, ఆహార్యం, సో మెనీ ఫ్యాక్టర్స్, ఒక మొనాటరీ వచ్చిందండి. మొనాటరీ అంటే మీకు తెలుసు, ఒకటి అప్లై క్రమక్షీణోపాంతర ప్రయత్నంతో అప్లై చేయాలి. మీరు యాపిల్ పండు ముందు మీరు తింటే చాలా బాగుంటుంది, రెండోసారి కొంచెం రుచి తగ్గుద్ది, మూడోసారి ఇంకా తగ్గుద్ది, నాలుగోసారి ముత్తది. అలా ముత్తే దశ వచ్చేస్తుందండి ఇలాంటి సినిమాలు జనం చూడడానికి. కానీ యాపిలే మళ్ళా మీరు బ్రహ్మాండం తింటారు, కానీ గొప్పగా తినడానికి మళ్ళీ కొంత టైం కావాలి. అలా నా సినిమాలు బీభత్సంగా 20 ఏళ్ళు చాలా బాగా ఆడిన తర్వాత అనేక సినిమాలు రావడం వల్ల మొనాటిని వచ్చి చాలామంది మానేశారండి. నేను రకంగా సముద్రం ఎత్తున్నానండి. మీరు ఇందాక నష్ట కష్టాల, ఇంకోట మరో కష్టాల ఏమని అనుకోండి, అయినా ఆనందంగా పడుతున్నా. బ్రహ్మాండంగా జనం దయ వల్ల, ప్రేక్షకుల దయ వల్ల, నా స్నేహితుల సహాయ సహకారం వల్ల, నా శ్రేయోగుల సహాయ సహకారం వల్ల నేను బ్రహ్మాండ సినిమాలు తీస్తూ రిలీజ్ చేస్తూ వస్తున్నానండి. ఓకే బ్రదర్. కాబట్టి ఆ మొనాటిని బ్రేక్ చేసి మనం కన్నా ఇప్పుడున్న యూత్ టెండెన్సీకి, ఎందుకంటే మీకు పాశ్చాత్య కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ అది ఎక్కువైపోయింది. ఇప్పుడు టెండెన్సీ బాగా మారిపోయింది, వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ బాగా పడిపోయిందండి. ఆ టీవీలు, అనేక మాధ్యమాలు బీభత్సం వచ్చేసాయి, కంటికి రకరకాల సీనియర్స్ కనపడుతున్నాయి ఈవేళ. ఆ దశలో వాళ్ళని మెప్పించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి ఇప్పుడు జనరేషన్ కూడా మేము దగ్గర అవ్వాలండి. దగ్గర అవ్వాలంటే మేము చాలా జాగ్రత్త పడాలి, జాగ్రత్త తీయాలి.
ఆ జాగ్రత్త పడి ఆ జాగ్రత్త తీయడంలో నా ఫీలింగ్ వల్ల ఏంటంటే సార్, విచ్ క్యారీస్ ద మూడ్ ఈజ్ ద బెస్ట్ ఫిలిం అని నా ఫీలింగ్ అండి. విచ్ క్యారీస్ ద మూడ్. సో సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత ఓ 2 నిమిషాలు నేను సినిమా థియేటర్కి వచ్చానని మీరు మర్చిపోయి నవరసాల్లో ఏ రసంలో ఉన్నా మీరు రసానుభూతి ఫీల్ అయితే, అంటే ఆనందిస్తారా, ఆహ్లాదపడతారా, ఆవేశపడతారా, ఉత్సాహపడతారా, ఊగుతారా, విషాదంతో ఏడుస్తారా, హాస్యంతో వేరే నవ్వుతారా, ఏదో రసంలో మీరు గుండె నిండా ఫీల్, అబ్బా ఎంత బ్రహ్మాండమైన సినిమా చూసారా అని మీరు ఫీల్ అయితే, ఫీల్ మీరు బయటకు వస్తే దట్స్ హిట్ ఫిల్మ్ అండి. అలా నా ఫీలింగ్ అలా అంటే ముందు మూడ్ క్యారీ చేసిగా నేను జాగ్రత్త పడాలి. సో ముఖ్యంగా నా సినిమాలో సెంటిమెంట్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు నా దండకారని తీసుకోండి. నా దండకారని ఈవేళ జనం దైవాల మంచి పేరు వచ్చింది సార్. కానీ నాకున్న ఆర్థిక పరిస్థితితో నేను పబ్లిసిటీ ఎక్కువ చేసుకోలేకపోతున్నా. ఇవాళ సినిమా తీసి చూడు, రిలీజ్ చేసి చూడు, ప్రమోట్ చేసి చూడు, ఇవాళ పెద్ద ఫ్యాక్టర్స్ అయిపోయి. మీకు అర్థం సార్? ఇక్కడే అంటున్నానండి, ఈ ముఖ్య వినేసండి, నా కోసం వినేసండి. సో ఈ దశలో పబ్లిసిటీ బాగా చేయాలంటే నా దగ్గర డబ్బు కావాలంటే ముందు హిట్ కావాలి. అలాంటి దశలో ఇట్స్ ఇంటర్లింక్. కానీ ఉన్న మేరకే నా సినిమాని రిలీజ్ చేసుకొని ఈవేళ మ్యాక్సిమం థియేటర్లో ఇవాళ స్టాక్ బాగుంది, సినిమా బాగుందండి. నన్ను దయచేసి జనం అంతా నేలాపించేవారండి. ఆ నేలాపించేవారు ఇంతకుముందు జీవన శైలి ఏమైతుందో, భారతదేశంలో పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ కాబట్టి, అంటే దాన్ని ఏమంటారు, కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే చూడండి, అలాగా నేలా పెన్షన్లు 60% ఉండే ఆ రోజుల్లో. 60% ఉన్న రోజుల్లో మేము బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యామండి. ఎందుకు మమ్మల్ని ఆదరించే వాళ్ళు మ్యాక్సిమం వాడే. సో వాడు ఎక్కువ వస్తే మీకు ట్యాక్స్ స్ప్రెడ్ అవుతుందండి. స్ప్రెడ్ అయిన తర్వాత మౌత్ స్ప్రెడ్ అవుతుంది. ఏ పబ్లిసిటీ అవసరం, ఆ మౌత్లోకి పెద్ద పబ్లిసిటీ. అక్కడి మా సినిమాకి వచ్చే వాళ్ళు అందరూ అలా పెరుగుతారు, అందరూ వస్తారని పెద్ద ఇట్లా ఏ రోజులు ఉన్నాయి. ఇవాళ నేలా పెంచి తగ్గించారు సార్ బాగా. 3 లైన్లు గురారు. అక్కడ మాకు దెబ్బ ఫేస్ కష్టాలు స్టార్ట్ అయ్యి, అంత తప్పితే మేము ఫెయిల్యూర్ కాదు. అక్కడ 3 లైన్లు చేయడం వల్ల వచ్చిన 3 లైన్లకి వస్తున్నారు, హౌస్ఫుల్ అవుతున్నారు. ఇప్పుడు నా దండకాయన సినిమా కూడా బ్లాక్లో అమ్మారండి దేవి థియేటర్ దగ్గర నేలా పెంచి. మళ్ళీ వాళ్ళు 100 రూపాయలకి వెళ్ళిపోతారు, బ్యాక్ వెళ్ళిపోతున్నారు. కాబట్టి నేలా పెంచి కన్నా ఈ 60% పూర్వలా ఉండుంటే ఈవేళ నా సినిమాలు బీభత్సమైన మళ్ళీ సక్సెస్ కమర్షియల్గా. మరి ఆ విషయంలో మీరు ఫైట్ చేస్తున్నారు? ఫైటింగ్ ఏముంది, గవర్నమెంట్ ముందు విజ్ఞప్తి చేసాం, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి, ఫిల్మ్ ఛాంబర్ విజ్ఞప్తి చేసాం. గోయింగ్ ఆన్. మాలో చాలా మందిలో యూనిట్ లేదు, మేము సక్సెస్ కాలేకపోతున్నాం. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితి తీసుకొని గవర్నమెంట్ ప్రజాశ్రేయస్ దృష్ట్యా పూర్వం పెట్టిన గొప్ప విధానం ఏమైతుందో, స్టాండ్ ఆఫ్ లివింగ్ అంటే చూడండి, స్టాండ్ ఆఫ్ లివింగ్ అనేది కొలమానం. దాంతో 60% పెట్టింది. అలా పెడితే మా సినిమాకి ఎప్పుడు కూడా చావులేదు సార్. అది మెయిన్ పాయింట్ అండి. మీరే అన్నారు ఏంటి, పబ్లిసిటీకి నా దగ్గర డబ్బులు లేవు అవి అన్నారు. ఇలాంటివి కవర్ చేసుకోవడానికి మీరు ఒక్క సంవత్సరానికి ఒక్క మంచి క్యారెక్టర్ వేసినా కూడా మంచి ఆఫర్స్ మీకు ఉన్నాయి. అది చేసి దీనిలో కవర్ చేసుకోవచ్చు. మీరు అనేది మీకు ఇక్కడే మిస్ అవుతున్నారు. పబ్లిసిటీ కూడా డబ్బులు ఎందుకు లేవండి, డబ్బులు వస్తాయి. డబ్బులు ఎందుకు రావట్లేదు, ఈ నేల పెంచి తగ్గించడం వల్ల.